పంచాయతీ కార్యక్రమానికి స్వాగతం. V6 న్యూస్ వెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఏదైతే ఆదర్శ గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ ఆదర్శ గ్రామ పంచాయతీల్లో V6 న్యూస్ వెలుగు దినపత్రిక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండల్ మనోహరాబాద్ విలేజ్లో ఉన్నాం. మనోహరాబాద్ గ్రామంలో మొత్తం 1100 మంది జనాభా ఉంది. దాదాపు 700 మంది ఓటర్లు ఇక్కడ ఉంటారు. 2016-17 సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాతీయ అవార్డు ఈ గ్రామానికి వచ్చింది. తర్వాత బెస్ట్ పంచాయతీ అవార్డు దాదాపు 5 సార్లు కూడా ఈ పంచాయతీకి వచ్చింది. 98% అక్షరాస్యత ఈ గ్రామంలో ఉంది. తర్వాత 100% స్టవ్ల మీదే సిలిండర్ల మీదే అందరూ కూడా వంట చేసుకుంటున్న పరిస్థితి అంతా కూడా ఈ గ్రామం అంతా కూడా పకడ్బందీగా ఉన్న పరిస్థితి. అందుకనే ఇది ఆదర్శ గ్రామంగా నిలిచింది. ఇంకా ప్రభుత్వం నుంచి ఇక్కడి గ్రామస్తులు ఏం ఆశిస్తున్నారో మనం తెలుసుకుందాం. పంచాయతీ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొనేందుకు అనేక మంది గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళతో పాటు మనోహరాబాద్ తాజా మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా 1981లో ఈ గ్రామం ఫస్ట్ టైం గ్రామ పంచాయతీ అయినప్పుడు సర్పంచ్గా ఉన్న రాజన్న కూడా మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా ఈ జక్రాన్పల్లి జెడ్పీటీసీ తనూజా శ్రీనివాస్ రెడ్డి కూడా మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు పద్మ కూడా మనతో పాటు ఉన్నారు. సో మొదటగా మనం ఫస్ట్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి గారితో ప్రారంభిద్దాం. మనోహరాబాద్ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలవడానికి కారణం ఏంటి? లాస్ట్ 5 ఇయర్స్లో మీరు ఏం చేశారు ఈ గ్రామ అభివృద్ధికి? సామాజిక కార్యక్రమాలతో కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, స్థానిక ఎమ్మెల్యే గారి నిధులు, ఎంపీ గారి నిధులు, జెడ్పీటీసీ గారి నిధులు, ఇవన్నీ నిధులతోటి మనోహరాబాద్ గ్రామంని జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీసుకెళ్ళి నరేగాలో మాకు భారతదేశంలో ఇచ్చినటువంటి అవార్డులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు నరేగాలో రావడం జరిగింది. అయితే ఈ గ్రామంలో మీరు ఇంతకుముందు చెప్పినట్టు మేము గత 5 సంవత్సరాల నుంచి ప్రజల అవసరమైనటువంటి మినిమం నీడ్స్కు ముందు మేము ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి ఇంటికి 2 చెత్త బుట్లు పంచడం జరిగింది. తడి చెత్త, పొడి చెత్త. ముందు గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచుకుందామని. తర్వాత కొంతమంది యువకులకు కానీ వృద్ధులకు కానీ సగం ధరకే సబ్సిడీలో సైకిళ్ళు కూడా ఇచ్చి పర్యావరణ కాపాడడానికి కృషి చేయడం జరిగింది. అట్లాగే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారితో మాట్లాడి సుమారు 22 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. గ్రామంలో 95% సీసీ రోడ్స్ అయిపోయినాయి. గ్రామంలో 100% LED లైట్స్ పెట్టడం జరిగింది. గ్రామంలో 100% ఇమ్యునైజేషన్ జరగడం జరిగింది. గ్రామంలో 98% లిటరేచర్ జరిగింది. గ్రామంలో 100% నో చైల్డ్ లేబర్. గ్రామంలో 100% నో డ్రాప్అవుట్ స్టూడెంట్స్. గ్రామంలో ఇంకా గత 12 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూలు మేమే గ్రామస్తులందరి సహకారంతో, పేరెంట్స్ సహకారంతో 12 సంవత్సరాలుగా 7వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ను రన్ చేస్తూ ఉన్నాము. మా గ్రామ అదృష్టం ఏంటిదంటే జక్రాంపల్లి మండలంలో మా గ్రామం అతి చిన్నదైనా ఇదే గ్రామంకు సుమారు 8 గ్రామాల నుంచి 400 పిల్లలతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ సక్సెస్ చేస్తున్నాం గ్రామస్తులందరి సహకారంతో. ఇంకా ఈ గ్రామంలో ఏం చేయాల్సిన అవసరం ఉంది? మా గ్రామంలో ముఖ్యంగా మాకు కావాల్సింది ఒక 20 నుంచి 30 మంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. అట్లాగే ఇంకా ఒక 5 to 10% సీసీ రోడ్స్ అవి ఇంప్లిమెంటేషన్ అయితే సరిపోతుంది. అట్లాగే మనోహరాబాద్ నుంచి కలుగోటుకు వెళ్ళేటటువంటి ఒక వాగు, పెద్ద వాగులో రోడ్ లేదు, బ్రిడ్జ్తో పాటు రోడ్ కావాల్సి ఉంది. అట్లాగే చెక్ డ్యామ్స్ మా మనోహరాబాద్ గ్రామ అదృష్టం ఏంటిదంటే ఎడమకు కుడికి చిన్న వాగులు ఉంటాయి సార్. ఆ వాగులు వర్షం కాగానే పారుతూ ఉంటాయి. ఆ వర్షం నీళ్లకు చెక్ డ్యామ్లు కనుక అడ్డుకట్టేస్తే ఎక్కడెక్కడ చెక్ డ్యామ్తో నీళ్లు ఆగి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా దాన్ని మేము పరిశీలించి చేస్తున్నారు. 2018 నూతన గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీ కూడా విధులు కల్పిస్తాం అని కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ సర్కారు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తామని చెప్పి చాలా శుభసూచకం. ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందాలంటే ఒకటే నా యొక్క 5 సంవత్సరాల అనుభవం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి నేరుగా నిధులు రావాలి. మనోహరాబాద్ గ్రామ పంచాయతీగా ఏర్పడ్డది. అప్పటి వరకు కేవలం ఇది ఒక హామ్లెట్ విలేజ్గా మాత్రమే ఉండేది. అయితే 1981లో సర్పంచ్ అయిన రాజన్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. రాజన్న గారు, 1981లో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? గ్రామంలో ఏమేమి మార్పులు వచ్చాయి? ఇప్పుడు మత్తు మార్పులు వచ్చినాయి.
ఇప్పుడు బాగా మార్పులు వచ్చినాయి. అప్పుడు ఏమీ లేకునండి. అప్పుడు నెత్తి మూతలతో రోడ్లు పోసినాము. ఇప్పుడు అన్ని మిషనరీలు అయినాయి. పైసలు డబ్బు గవర్నమెంట్ కూడా బాగానే ఇస్తున్నది. పనులన్నీ మంచిగానే అయినాయి. ఇప్పుడు ఈ సర్పంచ్ కూడా మొత్తం పనులు చేసాడు. సందుకు కూడా తొలిపోకుండా చేసాడు. ఇప్పటికైతే అన్ని మంచిగా జరుగుతున్నాయి. ఇప్పుడు మాకు కావాల్సింది ఒకటి ఏంటంటే ఈ స్కూల్ మాత్రం పిల్లలకు సరిపోతలేదు. ఈ స్కూల్ మాత్రం కావాలి మాకు. 7వ తరగతి దాకా అయింది ఇప్పుడు ఇంకా మాకు సరిపోతలేదు. వేరే కిరాయి నుంచి చదివిస్తున్నారు. హై స్కూల్కి ఎక్కడ వరకు పోవాలి? హై స్కూల్కు 10th క్లాస్ అయితే 10 తరగతి జరిపేదాకా పోవాలి. అంతదాకా ఈడ అయితే కూడా మంచిగా నడుస్తుంది. ఈడ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏకగ్రీవం చేసుకుంటారా లేకపోతే అందరు కలిసి చేసుకుంటారా? పోటీ ఉంటుందా? ఏకగ్రీవమే చేయాలనే ఉద్దేశాలు మాతో ఉన్నాయి. జక్రాన్పల్లి జెడ్పీటీసీ తనూజా శ్రీనివాసరెడ్డి ఉన్నారు. తనూజా శ్రీనివాసరెడ్డి గారు, మొత్తం మీ ఈ మండలంలో ఈ గ్రామం మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలవడానికి కారణం ఏంటి? గ్రామంలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? ఇక్కడ ఎన్నుకోబడినప్పటి నుంచి కూడా ప్రతి పనిలో కూడా ఈ గ్రామానికి సర్పంచ్ గారి సహకారంతో సర్పంచ్ గారు ఏ విధంగా ఈ గ్రామము యొక్క అభివృద్ధి ఏంది, ఏం చేసుకుందాం, గ్రామం ముందుండాలంటే ఎట్లా చేసుకోవాలి అని గ్రామస్తులందరూ కూడా గ్రామ సభలు నిర్వహించుకుంటూ సర్పంచ్ గారు ప్రతి నెల తప్పకుండా గ్రామ సభ పెట్టి ఈ నెలకి ఏ పని కావాలి, ఏ పని అయితే మనకి ఇప్పుడు బాగుంటుంది అని ప్రతి గత 5 సంవత్సరాల నుండి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది. అట్లాగే మా వంతుగా కూడా మండలం నుంచి వచ్చే మా జడ్పీ జిల్లా పరిషత్ నుంచి వచ్చే నిధులు కూడా ఇక్కడికి కేటాయించడం జరిగింది. ఈ సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, ప్రతి ఒక్క పనిని మేము ఎక్కువ మట్టుకు సీసీ రోడ్లకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ గ్రామానికి కొన్ని అవసరాలు ఉన్నాయి, అవి కూడా తప్పకుండా ఇప్పుడు కూడా మళ్ళీ మా కవితక్క గారితో కానీ ఎమ్మెల్యే గారితో వారి దృష్టికి తీసుకెళ్తాము. ఏకగ్రీవం పేరుతో కొద్దిమంది పోటీ చేయాలని ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. వాళ్ళని వద్దంటారా? ఎట్లా? వాళ్ళని వద్దనము, కాకపోతే వాళ్ళు కూడా అట్లాగే ముందుకొస్తున్నారు. సరే ఏకగ్రీవం చేసుకుందాం, ఎవరైతే మంచిగా ఉంటారో అందరు ఒపీనియన్ తోటి. ఇప్పుడు మాకు ఎస్సీ వచ్చింది, వాళ్ళు కూడా ఎస్సీ వాళ్ళు కూడా అందరూ కూడా వాళ్ళ సంఘము పెట్టుకొని వాళ్ళకు కూడా ఎవరు బాగుంటారో ఎవరు వాళ్ళ సంఘంలో మంచిగా పని చేయగలుగుతారో వాళ్ళని ముందుకు తేవాలనే వాళ్ళ ఉద్దేశంతో ఉంది. ఈ గ్రామ అభివృద్ధి గురించి కొద్దిమంది ప్రజల ఒపీనియన్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు రమేష్ ఉన్నారు. మా విలేజ్లో వైద్యం 1000 మంది ఉన్న జనాభా కానీ ఎటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అది ఒక సెంటర్ లేదు. ఇప్పుడు ఎక్కడి దాకా పోవాల్సి వస్తుంది? జక్రాన్పల్లి లేకుంటే ఆర్మూరు కానీ నిజామాబాద్ కానీ వెళ్ళవలసి వస్తుంది. తర్వాత విద్య చేసి గతంలో 17 మంది స్టూడెంట్ ఉంటుండే. 17 మంది స్టూడెంట్ ఇప్పుడు సుమారు 300 నుండి 400 మంది స్టూడెంట్లు మా విలేజ్ కాకుండా చుట్టుపక్కల విలేజ్ నుండి వస్తారు ఇక్కడ చదువుకోవడానికి. ఇంతకుముందు 17 మందే ఉండేవాళ్ళు. 17 మంది ఉండే. ఎస్ సార్. అంటే అందరు ప్రైవేట్ స్కూల్స్ వెళ్ళేవారు. ఆర్మూరు వెళ్ళేవారు. ఆర్మూరు వెళ్ళి చదువుకునేవారు. అవును సార్. ఇప్పుడు 17 మంది ఉన్న స్ట్రెంత్ 300 మంది. 300 పైచి 400 మంది. 7th క్లాస్ వరకు ఇక్కడనే. అవును సార్. ఓకే, చాలా గుడ్ అచీవ్మెంట్. అందరూ తర్వాత ఈ గ్రామం సక్సెస్ స్టోరీ ఏంటంటే 10 సంవత్సరాల క్రితం ఒక దశలో కేవలం 17 మంది మాత్రమే ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో చదివేవాళ్ళు. మిగతా వాళ్ళంతా ఆర్మూర్కు చదువు కోసం అక్కడి దాకా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాల్సి వచ్చేది. సో అక్కడ తగ్గిపోతున్నారని ఇక్కడ గ్రామస్తులంతా కూడా అనుకొని ఇక్కడే మన వాళ్ళని చదివించాలని ఇక్కడే స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ 7వ తరగతి వరకు మాత్రమే ఉంది, కానీ 400 మంది విద్యార్థుల స్ట్రెంత్ ఉంది. డెఫినెట్గా ఇది మిగతా గ్రామాలకు ఆదర్శం. 400 మంది విద్యార్థులు ఉన్నారు కదా, టీచర్స్ బాగానే ఉన్నారా? టీచర్స్ బాగున్నారు సార్. బిల్డింగ్స్ సౌకర్యం ఇంకా పెంచవలసిన అవసరం ఉంది. టాయిలెట్స్ కానీ మరియు ఫిల్టర్ వాటర్ కానీ మరి విలేజ్ పక్క నుండి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఆల్రెడీ బస్ వస్తుంది, కానీ ఇంకా ఒకటే బస్సు అంటే ఇంకా వేరే ఊర్లోకి వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా రవాణా మార్గాన్ని కల్పించాలి సార్. మళ్ళీ మేము 98% వేసేదాళ్ళం కాబట్టి మా ప్రొడక్ట్స్ను అమ్ముకోవాలన్నా లేకుంటే తేవాలనుకున్నా ఆల్రెడీ ప్రాథమిక సొసైటీలు ఇక్కడ తీసుకుంటున్నాయి. కానీ మందులు వచ్చేసి యూరియా కానీ బీస్ కానీ తేవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలన్నా 4 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. మాకు ఇక్కడ ఒక గోదాం కావాలి. గోదాంలో స్టోరేజ్ ఉంటే ఎరువులతోటి వర్షాకాలం వచ్చింది అనుకో మేము అక్కడికి వెళ్ళాలంటే అది తీసుకొని రావాలంటే బస్తా మొత్తం తడిసిపోతుంది. ఇక్కడనే గోదాం సౌకర్యం అంటే మేము ఇక్కడ తీసుకోగలుగుతాం. ముఖ్యంగా ఇంకేందంటే గల్పు బాట చాలా ఉంది సార్. మా విలేజ్ నుండి గల్పుకి వెళ్తున్నారు. ఆ గల్పుకి వెళ్ళకుండా యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి.
స్కిల్ డెవలప్మెంటే వాళ్ళు బయటకు వెళ్ళకుండా ఇక్కడనే ఏదన్నా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కిషన్ గౌడ్ గారు చెప్పండి, మీ గ్రామాభివృద్ధికి ఇంకేం కావాలి? 6 సంవత్సరాల బ్యాకు మా సర్పంచ్ తిరుపతి రెడ్డి గారు ఎప్పుడైతే ఎక్కారో అక్కడ నుంచి చాలా డెవలప్ అయింది సార్. మా విలేజ్ మాత్రం 98% టాయిలెట్స్ కానీ చాలా అభివృద్ధి చేశారు సార్. ఒక సైకిల్ మీద తిరుగుకుంటూ విలేజ్లో పొద్దున 4 గంటలకు లేచేసుగా అంత సర్వే చేసుకుంటా ఎక్కడ ఏది ఖరాబ్ ఉంది, ఏది ఎక్కడ ఉంది అని చాలా చేశారు సార్. ముఖ్యంగా తిరుపతి రెడ్డి గారికి ధన్యవాదాలు. 2 పాపలుగా ఇదే స్కూల్లో చదువుకుంటున్నారు సార్. ఇక్కడనే ఒక పాప ఇప్పుడు 7th అయిపోయి 9th వచ్చింది సార్. 8th నుంచి జక్రంపల్లి వెళ్తుంది సార్. జక్రంపల్లి అంటే ఒక ఆడపిల్ల కాబట్టి చాలా భయపడుతున్నారు సార్. ఎందుకంటే దూరం వెళ్తుంది కదా సార్. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కొద్దిమంది మహిళలతో మాట్లాడిద్దాం. మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు పంచాయతీ కార్యక్రమానికి. వనిత గారు చెప్పండి. సార్, మా గ్రామంలో అన్ని అభివృద్ధులు బాగానే జరిగినాయి. సర్పంచ్ గారు ఏ నిధులు వచ్చినా తప్పకుండా చేశారు. మాకు మినరల్ వాటర్ లేకుండా సొంత ఖర్చుతో జడ్పీటీసీ గారు మాకు మినరల్ వాటర్ మిషన్స్ తెప్పించి మరి మినరల్ వాటర్ పోయించడం జరుగుతుంది. మాకు మిషన్ కాకతీయ నుంచి ఒక వాటర్ ట్యాంక్ రాలేదు సార్. మిషన్ భగీరథ అది దానికి సపరేట్ ట్యాంక్ కావాలా సార్? ఇప్పుడు ఇక్కడ మిషన్ భగీరథ వర్క్ స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయింది, కాకపోతే పాత ట్యాంకులు ఉన్నాయి సార్, దాంట్లోనే వాటర్ వస్తున్నాయి. ఇంకా మళ్ళీ సార్ మా సమస్యలు ఉన్నాయా? అవును, నిజామాబాద్కు కాలేజీకి వెళ్ళడం జరుగుతుంది పిల్లలు. నిజామాబాద్ బస్ మాత్రం ప్రతి ట్రిప్ మునర్బాద్ గ్రామం నుంచి వెళ్ళాలి సార్. ఈ ఊర్లోకి బస్సు వస్తుందా? వస్తుంది సార్, అక్కడి నుంచి వెళ్తుంది. 2 కిలోమీటర్స్ నడిచిపోయి ఎక్కాల్సి వస్తుంది పిల్లలు, కాలేజ్ పిల్లలు. నెక్స్ట్ కవిత గారు. ఇప్పటి వరకు అయితే అన్నీ బాగానే ఉన్నాయి. ఏ లోన్స్ కావాలన్నా ఏదైనా కానీ తొందరగానే వస్తున్నాయి. కాకపోతే ఏంటి అంటానంటే గవర్నమెంట్ను కోరేది ఒకటే, వచ్చే వడ్డీ రాయితీ సకాలంలో ఇస్తే కొద్దిగా, ఎందుకంటే ఎస్ఏజీలో లేని వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం నష్టపోకుండా తొందరగా వడ్డీ రాయితీ తొందరగా ఇస్తే బాగుంటుందని. లింగన్న గారు చెప్పండి. మా ఊరు విలేజ్ మినరాబాద్ ఇటువైపు చాలా మంచిగా జరుగుతున్నది. ఇటక ముందు బాగా వెనుకబడేట్టున్నది. బాగా 81 అంటే బాగా చిన్నప్పుడు ఎప్పుడు పైసే వ్యాలు లేకుంటే, రోడ్లు మంచిగా లేకుండే, అన్ని మంచిగా లేకుండే. గతం తిరుపతి రెడ్డి ఎక్కి నుంచి తనోజ మేడం వీళ్ళ ఎక్కి నుంచి 5 సంవత్సరాల నుంచి అయితే మా ఊరు బాగా నడుస్తున్నది. గంగారాం గారు, ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి కదా, బాగా పైసలు వంచారు అన్ని పార్టీల వాళ్ళు. పైసలు మాత్రం మీడియా వాళ్ళు వంచలేదు. ఇక్కడ వంచలేదా? పైసలు వంచలేదు, డ్రింక్ తాగలేదు, ఏమి లేదు. నిజం చెప్తారా అబద్ధం చెప్తారా? అబద్ధంగా వస్తారు, అబద్ధం కాదు. ఇక్కడ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంత సక్సెస్ కావడానికి కారణం ఏంటి? ఈ అంశంపై మనతో పాటు ఉన్నారు ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ భూషణ్ గారు చెప్పండి. 2017-16 సార్, ఆ పీరియడ్లో మాకు కలెక్టర్ టార్గెట్ పెట్టారు 40 మొక్కలు పెట్టించాలని, 40,000 మొక్కలు పెట్టించాలని టార్గెట్ పెట్టారు. ఆ మేడం వల్ల మాకు కూడా పనులకు కూడా లేబర్ మంచిగా అందుబాటులో వచ్చేయడం వల్ల మాకు జాతీయ అవార్డు 246 జాబ్ కార్డ్స్ ఉంది సార్. వాళ్ళందరూ నాకు కూడా సహకరించినారు. మా సర్పంచ్ కూడా చాలా సహకరించిండు. జెడ్పీటీస్ కూడా ఆల్రెడీ యోగితారా అని. ఓకే, యోగితారాయణ కలెక్టర్ ఉన్నప్పుడు మీకు 40,000 మొక్కలు పెట్టాలని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇక్కడ ఏ పనులు చేశారు ఈ ఊర్లో? మా విలేజ్లో సార్ వాటర్ అప్డేషన్ అంటే సీసీటీ సార్, ఎంఐ ట్యాంకు పూడిక తీత కట్ట పెంచడం కానీ, పారం పాండు, ఎల్డిపి ల్యాండ్ లెవెలింగ్ సార్, ఫీడర్ ఛానల్, ఫీల్డ్ ఛానల్, ఇవన్నీ ఉపయోగకరంగా చేసుకున్నాం సార్. పేరు శివకుమారి. మేము 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మాకు అసలు ఇల్లు లేదు. ఇప్పుడు అద్దెకేమంటున్నాం, ఒక చెట్టు కింద ఉన్నట్టు ఉంటున్నాం కానీ దరఖాస్తులు ఇచ్చినా కానీ మాకు ఏమీ సౌకర్యం లేదు. తనుజ శ్రీనివాసరెడ్డి గారు, ఈ మండలంలో మొత్తం ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయినాయి? ఈ గ్రామానికి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం. మాకు ఒక 25 ఇండ్లు పక్కా లేని వాళ్ళు ఉన్నారు అన్న, 25 ఇండ్లు శాంక్షన్ చేయమని మేము చెప్పడం జరిగింది. జక్రంపల్లి గ్రామంలో మట్టుకు ఒక 50 శాంక్షన్ అయినాయి. జక్రంపల్లి గ్రామానికే శాంక్షన్ అయినాయి. మన ముఖ్యమంత్రి గారు వెసులుబాటు తెచ్చారు కదండి. ఇప్పుడు గతంలో ప్రభుత్వము భూమి లేక శాంక్షన్ ఎక్కడ ఇల్లు పెట్టాలో అర్థం కాలేదు. ఇప్పుడు భూమి ప్లాట్లు ఉన్న వాళ్ళు మీరే సొంతంగా కట్టుకోండి, మేమే 5 లక్షలు బ్యాంకులో ఇస్తామని వారు చెప్పడం జరిగింది. దానివల్ల తప్పకుండా ఫాస్ట్గా అవుతుంది. వాళ్ళకు కూడా శ్రద్ధతోటి వాళ్ళే సొంతంగా కట్టించుకోవడం జరుగుతుంది వాళ్ళకి అకౌంట్లో ఇవ్వడం వల్ల. లేని వాళ్ళకు కూడా, జాగా లేని వాళ్ళకు కూడా తప్పకుండా ఇల్లు వస్తాయి. ఎప్పటి వరకు
మిషన్ భగీరథ వాటర్ వచ్చే అవకాశం ఉంది. మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి. వాటరు మా మండల్లో మొత్తం ప్రతి గ్రామంలో వస్తున్నాయి. మా మనోహరాబాద్లో మట్టుకు మొత్తం వర్క్ అయిపోయింది. కాకపోతే వాళ్ళు ట్యాంకులు బాగున్న దగ్గర వాళ్ళు ట్యాంకులు ఇయ్యలేదండి. చిన్న విలేజ్ కాబట్టి ట్యాంకులు బాగున్నాయి. పాత ట్యాంకులు బాగలేని దగ్గరనే ట్యాంకులు ఇవ్వడం జరిగింది. పాత ట్యాంకులు బాగలేని దగ్గర ఇచ్చారు వేరే గ్రామాల్లో. మా గ్రామంలో ట్యాంకు బాగుందనే ఉద్దేశంతో ట్యాంకు రాలేదు. ఇందాక సోదరి చెప్పినట్టు ట్యాంకు రావాలని అంటున్నారు. దాన్ని కూడా మేము దృష్టిలోకి తీసుకెళ్తాం. ఎందుకంటే మాకు అవసరం లేదు అనే ఉద్దేశంతో ట్యాంకు రాలేదు. అట్లాగే ఇప్పుడు అందరూ గ్రామస్తులు చెప్పినట్టు స్కూల్ గురించి కూడా మేము పైన అధికారులకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ కవితక్క గారికి కూడా గతంలో తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా వాళ్ళ దృష్టిలో ఉంది. తప్పకుండా దానికి బిల్డింగ్లు కానీ బాత్రూమ్లు కానీ మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. హై స్కూల్ అప్గ్రేడ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. మా చిన్న విలేజ్ మేము కట్టుబడిగా ఉంటాము. ఒక ఆరమూరు బస్సు డైలీ 6 సార్లు 7 సార్లు వచ్చేది, ఇప్పుడు 4 సార్లు వస్తుంది. దాన్ని కూడా మాకు నిజామాబాద్ బస్సు రావాలా, ఆరమూరు బస్సు రావాలా, ఏ రోజు కూడా బంద్ చేయొద్దు. మాకు మహిళా భవనం కూడా కావాలా కొత్తది. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. మా ఊర్లో ఇప్పటిదాకా మహిళలు ఈ పెద్దలు వీళ్ళందరూ చెప్పిన సమస్యల మీద మేము తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తాము. కొన్ని పెన్షన్స్ ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. ఒక 20 మంది 30 మంది, ఇప్పుడు ఇంకా 57 ఏజ్ అయింది కాబట్టి ఇంకా కొంతమంది యాడ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అందరికీ పెన్షన్ వచ్చే విధంగా చేస్తామని అనుకుంటున్నాము. రెండవది, ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టు చెక్ డ్యాములది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఈ 2 వాగులకి చెక్ డ్యామ్స్ ఒకటి ఇక్కడ నుంచి కొట్పెల్ తోవ అంటారు, మాకు తోటల నుంచి పోయేది. యాక్చువల్ కలిగోటు వెళ్తుంది అది అని ఆ పేరు అట్లా వచ్చింది దానికి. ఆ రోడ్ ఒకటి, దానికి ఒక బ్రిడ్జి కూడా అడిగినాం మేము. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఇంకా మూడవది స్కూల్ది చెప్పినారు. స్కూల్కి ఆల్రెడీ మేము ఇంతకుముందు కూడా ఒక 75,000 అంగన్వాడీ బిల్డింగ్ పెట్టడం జరిగింది జడ్పీటీసీ నిధుల నుండి. టాయిలెట్స్, స్కూల్ బిల్డింగ్ కూడా 1,60,000 రూపాయలది కట్టడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. యునానిమస్గా తీర్మానం చేస్తే ఎమ్మెల్యే గారు ఒక 5 లక్షలు ఇస్తున్నారు, గవర్నమెంట్ ఒక 10 లక్షలు ఇస్తుంది. వీళ్ళందరూ సపోర్ట్ చేసి మనం తీర్మానం చేసుకొని సపోర్ట్ చేసి ఒకళ్ళను అనుకున్నాం, ఒక యువకుని అనుకొని, ఒక ఎడ్యుకేటెడ్ ఉన్నాడు, డిగ్రీ కంప్లీట్ అయిన అతను చిన్నారి గంగాధర్ అని, ఆయన ఉండాలని మేము అనుకున్నాము, అభిప్రాయపడినాం. ఈ గ్రామానికి సంబంధించి మరో స్పెషాలిటీ ఏంటంటే వరుసగా దాదాపు 3 సార్లు ఇక్కడ ఏకగ్రీవంగా జరిగింది. 1981లో గ్రామం మొదట ఏర్పడ్డప్పుడు ఏకగ్రీవంగానే జరిగింది. ఆ తర్వాత కూడా 3 సార్లు ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. సో ఈసారి కూడా ఏకగ్రీవానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి. మాకు తాగునీరుకు ప్రాబ్లం లేదు సార్, సాగునీరుకు చాలా ప్రాబ్లం ఉంది. అయితే ఆ నీళ్ళు వచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుతున్నాం. ఈ ఉపాధి కూడా సార్ 100 రోజులు సరిపోతలేదు. ఆ ఉపాధి కూడా కొద్ది రోజులు పెంచితే గరీబు వాళ్ళకి కొద్ది సాయం చేసినట్టు ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్కు తెలియజేసుకుంటున్నాం. 2-3 సమస్యలు మనకు ప్రధానంగా కనిపిస్తుంది. దీనికి కొత్త పాలకవర్గం ఏం చేస్తే బాగుంటుంది సార్? సాగునీరు అనే విషయం వచ్చేసరికి అది ప్రభుత్వ లెవెల్ పాలసీ, ఒక సర్పంచ్ చేసే కాదు. నెక్స్ట్ పాలకవర్గం నేను సూచన చేసినట్టుగా తాజా మాజీ సర్పంచ్గా ఖచ్చితంగా వీలైనంత మటుకు ఒక ఆర్ఎంపీని తీసుకొచ్చి ఉంచాలా, లేదంటే ఎలిట్ అసిస్టెంట్ ఇక్కడనే ఉంటే చూడాలా. అది గ్రామ సభలో తీర్మానం చేయాలి. నిజంగా చెప్తున్నాం సార్. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలలో సర్పంచ్ మా గ్రామంలో ఎప్పుడు జరిగినా, ఎంపీ జరిగినా కూడా ఎప్పుడు కూడా ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి అభివృద్ధి పనుల కోసం మాత్రం అగ్రిమెంట్ జరిగింది. మా సంఘానికి నాకు బిల్డింగ్ కట్టేయండి, నా సంఘానికి ఒక కంపౌండ్ వాళ్ళు కట్టేయండి, మేము ఓట్లు ఇస్తాం, మీతో అవుతుంది. మరి ఇంకోళ్ళతో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీ సంఘం ఉంది సార్, ఒకరికి అవకాశం ఇచ్చారు, మా బిల్డింగ్ కావాలని చెప్పారు, నేను కడతాను. ఇంకొకరికి అవకాశం ఇచ్చారు, ఇంత స్వేచ్ఛ ఇచ్చిండ్రు, నువ్వు కట్టిస్తావా? మరి ప్రభుత్వం దగ్గర తీసుకురా, ఎంపీ దగ్గర తిరుగు, ఎమ్మెల్యే తిరుగు, ఎవరి దగ్గర తిరుగు, మాకు కావాలా. మా గ్రామంలో 84 వర్క్స్ మీద 29,90,04,000 రూపాయలు 5 సంవత్సరాలు కంప్లీట్ చేసినాం సార్. అది పాంప్లెట్కి ఉంది, మీకు కావాలంటే ఇస్తాం. వాస్తవంగా మనోహరాబాద్ గ్రామము, మనోహరాబాద్ ముఖ్యంగా మహిళా సంఘాల సహకారం, తర్వాత యువజన సంఘాలు, తర్వాత గ్రామ ప్రజలు 5 సంవత్సరాల నుంచి మా నిజామాబాద్ జిల్లా నాకు తెలిసి, అంటే ఇప్పుడు జక్రాంపల్లి మండలం ఎప్పుడు కూడా 5 సంవత్సరాల నుంచి 100% ట్యాక్స్ కాలే. ఇప్పుడు అయిపోయింది. అయితే మీ అనుభవంతో ఇంకా ఎటువంటి అధికారాలని గ్రామ పంచాయతీలకు బదలాయించాల్సిన అవసరం ఉంది సార్? 73, 74 రాజ్యాంగ ప్రకారం అధికారాలు కల్పిస్తే, అంటే ఉదాహరణకు చెప్తున్నా సార్, ఒక గ్రామ పంచాయతీలో సుమారు 22 మంది పనిచేస్తారు. ఒక బిల్ కలెక్టర్ నుంచి, సెక్రటరీ నుంచి, ఎలక్ట్రీషియన్ నుంచి, వాటర్ మెయిన్ నుంచి, కామ్దార్ నుంచి, విఆర్ఐ నుంచి, విఆర్ఓ నుంచి, అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నుంచి, హెల్త్ అసిస్టెంట్ నుంచి, అంగన్వాడీ నుంచి, రేషన్ షాప్ నుంచి, ఇట్లా 22 మంది వ్యక్తులు గ్రామ పంచాయతీ సర్పంచ్ చేతి కింద అంటే సర్పంచ్ ఆధీనంలో పనిచేయాలి. మరి ఆ 22 మంది ఎప్పుడు అటెండెన్స్ ఉండదు.
ఎందుకున్నాయంటే కేంద్ర ప్రభుత్వం కల్పించిన 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం హక్కులు కల్పిస్తే ఇదే 22 మందికి ఇదే గ్రామ పంచాయతీ నుంచి కనుక సాలరీ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ అటెండ్ అవుతారు. నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వంకు మనవి చేసేది ఏంటంటే రానున్న పాలక వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. జనాభా మినిమం 5 లక్షలు. సరే డబ్బులు ఇచ్చేయడం చాలా సంతోషము. ఈ 5 లక్షలతో పాటు ఈ ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకు సర్వ హక్కులు కల్పించి గ్రామ సభలో ఏదైతే తీర్మానం జరుగుతుందో అదే పనిని ప్రభుత్వం గుర్తించి మీరు ఒక పైనుంచి ఒక ఆఫీసర్ వచ్చి డిహెచ్ ఏహెచ్ మీరు పలానా పని చేయండి అని చెప్పకుండా గ్రామ సభలో తీర్మానించిన పనినే మీరు చేయండి అని చెప్పి ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే అంటే గ్రామ ప్రజలు కోరుకున్న పనులు చేస్తే గ్రామంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం ఉండదు. సో డెఫినెట్గా ఇది ఒక ఆదర్శ గ్రామంగా మనోహరాబాద్ గ్రామం చెప్పొచ్చు. ఎందుకంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం పరంగా చూసినా, సీసీ రోడ్ల పరంగా చూసినా, టాయిలెట్ల పరంగా చూసినా, అక్షరాస్యత పరంగా చూసినా డెఫినెట్గా మిగతా గ్రామాలన్నిటికీ కూడా ఆదర్శ గ్రామంగా చెప్పాల్సి ఉంటుంది. సో ఈ గ్రామాన్ని అందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.